తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారికి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి, గ్రహ సంచారాలు ఎలా ఉన్నాయి, అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాల్పల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. గురుగారు, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. మరి కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి అని తెలుసుకునే ముందు గ్రహాల సంచారం ఎలా ఉంది, ముఖ్యంగా 4 గ్రహాలు మనకి ప్రతి సంవత్సరం మారేది, ఈ 4 గ్రహాల సంచారం ఎలా ఉంది, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయ సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మెయిన్గా ఏంటంటే ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి ప్రతి నెల ఏంటంటే మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి మాస ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే రవి 1 మంత్కి మారుతాడు ప్రతి నెల, అలాగే బుధుడు 20 డేస్, శుక్రుడు 20 రోజులు, అలాగే కుజుడు 45 రోజులు, అలాగే శుక్రుడు 20 రోజులు, చంద్రుడు అంటే ప్రతిరోజు ఒక్కొక్క నక్షత్రం మారుతుంటాడు. ఒక మెయిన్గా మటుకు గురువు, రాహు, కేతు, శని అండి. ఈ 4 కూడా ఏడాది పాటు ఇంచుమించుగా ఉంటారు కాబట్టి గురువు ఉన్నారంటే సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు. అలాగే రాహు ఉన్నారనుకోండి, కేతు 1.5 ఇయర్ ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి పడుతుంది. అలాగే శని ఉన్నారంటే 2.5 ఇయర్స్ మారుతారన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే అందుకే ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు ఏంటంటే మెయిన్గా గురువు, రాహు, కేతు, శని యొక్క మార్పులు ఏంటనేవి తెలుసుకోవాలి. ముందుగా శని వచ్చేసి మనకి 30వ తారీఖు మార్చి నెల 2025 నుంచే మనకి కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అదే రోజు ఉగాది అయింది, అదే రోజు శని కూడా మారుతున్నారు. అలాగే రాహు, కేతులు వచ్చేసి మనకి 18 మే 2025. రాహు మారంటే కేతు కూడా మారుతాడండి. అందుకే చూడండి ఎప్పుడు కూడా జాతకంలో రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. నవాంశలో తీసుకున్నా కూడా రాహు ఆపోజిట్ కేతు ఉంటారు. ఎవరైనా చేతితోటి వేసి ఇచ్చినప్పుడు మర్చిపోయి రాహుకి పక్కనే కేతు వేయడం, లేదంటే రాహుకి 3 గళ్ళు పక్కన కేతు వేయడం వేస్తూ ఉండొచ్చు తెలియక వాళ్ళకి. సో ఎప్పుడు అలా కాదండి, రాహు ఆపోజిటే కేతు ఉంటారు. ఇంకోటి ప్రతి గ్రహం కూడా క్లాక్ వైజ్ తిరుగుతుంది, ఒక్క రాహుకేతువులు మటుకు యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందన్నమాట. కాబట్టి రాహుకేతువులు మటుకు ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతారు. అతనేమో 18 మే 2025 నుంచి ముఖ్యంగా రాహు వచ్చేసి మనకి కుంభరాశిలోకి వస్తాడు, అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలోకి వస్తారు. వీళ్ళిద్దరు కూడా ఏనార్థం పీరియడ్ అక్కడి నుంచి ఉంటారు 18th మే నుంచి. నెక్స్ట్ వచ్చేసి మన గురువు, ముఖ్యంగా ఏంటంటే గురువే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటారు గురువు మార్పు మళ్ళీ వస్తుంది. గురువు ఏ రోజైతే మారుతాడో ఆ రోజే పుష్కరాలు స్టార్ట్ అవుతాయండి. ఇదే రూల్ అనమాట. సాధారణంగా గురువు ఏ రాశి నుంచి ఏ రాశి మారుతాడు మనం అనుకుంటుంటాం. మన జాతకం చెప్పినప్పుడు కూడా మన రాశి నుంచి 2వ స్థానంలో, 5వ స్థానంలో, 7వ స్థానంలో, 9వ స్థానంలో, లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు మన శుభ ఫలితాలు చెప్తుంటాం కదా. సో అందరూ అనుకుంటుంటారు అబ్బాయి ఎప్పుడు మన రాశి నుంచి 2nd హౌస్ వస్తుంది, ఎప్పుడు మన రాశి నుంచి 5th, 7th, 9th, 11th వస్తుంది. సో వాళ్ళకి ఒకటే నమ్మకం ఏంటంటే ఈ రోజైతే పుష్కరాలు స్టార్ట్ అవుతాయో ఆ రోజు గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతున్నట్టు మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇంకోటి అంటే ముఖ్యంగా చాలామందికి అంటే ఇప్పుడు కొంతమందికి వివాహం కాని వారు ఉంటారు, సంతానం లేని వారు ఉంటారు, ఉన్నత చదువు గురించి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, అలాగే ఫారెన్ విజిట్స్ కానీ, ట్రావెల్స్ కానీ, అంటే అసైన్మెంట్స్ కానీ గురించి వెళ్తారు, కొత్త జాబ్ గురించి, ప్రమోషన్స్ గురించి, అలాగే సంతానం, గృహం, వాహనం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే కనుక గురువు యొక్క మార్పుతోటే చెప్పాలన్నమాట. కొన్ని రాష్ట్రాల వాళ్ళకి లాస్ట్ 2 ఏళ్ళు లేదనుకోండి, ఈ ఏడాది ఉంటుంది. అంటే ఆ ఏడాది వాళ్ళకి 2వ స్థానం కానీ, 5వ స్థానం కానీ, 7వ స్థానం కానీ, 9 కానీ, 11లోకి వచ్చినప్పుడు ఆ సంవత్సర కాలం పాటు. ఓవరాల్ గా అంటే ఈ 4 గ్రహాల మార్పుతోటి దేశవ్యాప్తంగా ఎటువంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఆర్థిక పరంగా కానివ్వండి, అంటే ఆర్థిక పరంగా ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే బుధుడు మెయిన్ వ్యాపార కారకుడు ఎవరికైనా సరే. ఆర్థికానికేమో బుధుడు అవుతాడు, అలాగే గురువు కూడా అవుతాడు. గురువు వచ్చేసి మనకి సంచారం మిథున రాశిలోకి వస్తున్నాడు. మిథున రాశి అధిపతి బుధుడు అండి. సో ఎప్పుడైతే మిథున రాశి అధిపతి బుధుడిని ఈ గురువు కలుస్తాడో, అంటే ఆ మిథున రాశిలోకి వచ్చే సంవత్సర కాలం పాటు ఉంటాడో, సో వ్యాపార అభివృద్ధి ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది, అన్ని విధాలు కూడా చాలా బాగుంటుంది. ప్లస్ చాలామంది అంటే ఇంకా వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది, ఎక్స్పోర్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతాయి అనమాట. వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు? వాతావరణం కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే శని కూడా మనకి గురువు స్థానం అయిన మీన రాశిలోకి వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మిక కారకుడు శని, గురువు, కేతు కూడా అండి. అలాంటి ఆధ్యాత్మిక కారకుడైన శని వచ్చేసి మనకి గురువు రాశి అయిన మీన రాశిలోకి ఉంటాడు కాబట్టి సో ఆధ్యాత్మిక వాతావరణం 2.5 ఇయర్స్ పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శత్రు దేశాల నుంచి వివాదాలు కానీ అలాంటి చోటు చేసుకుని అలాంటివి అయితే ఏ ఇబ్బంది ఉండదు, ఖచ్చితంగా ఉండదు. జూన్ తర్వాత నుంచి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. కొన్ని రోజులు ఏంటంటే కుజుడు కూడా నీచ స్థానంలో ఉంటాడు అన్నమాట కర్కాటక రాశిలో ఈ మే, జూన్ ఆ సమయాల్లో. ఒకసారి జూన్ వెళ్ళిపోయిన తర్వాత నుంచి మటుకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు దేశానికి మటుకు. గురుగారు,
శ్రీ విశ్వావసనామ సంవత్సరం మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది? రాశిలోకే ఈరోజు మరి శని కూడా ప్రవేశిస్తున్నాడు కాబట్టి మరి ఇక్కడి నుంచి వీళ్ళకి ఎలా ఉంటుంది? అంటే సెకండ్ ఫేజ్ కదా వీళ్ళకి వచ్చింది శని. తప్పకుండా మీన రాశి అనగానే మనకి పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సంబంధం మనకి మీన రాశిలో వస్తుంది. మీన రాశి వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చతుర్థ స్థానంలో గురువు ప్రవేశిస్తున్నాడు. చతుర్థ స్థానం అంటే గృహస్థానం, వాహన స్థానం, తల్లి స్థానం, సుఖస్థానం, ఇవన్నీ కూడా ఆ స్థానం కింద వస్తామట. సో విద్యార్థులకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య అభ్యసించవచ్చు, మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయొచ్చు, గవర్నమెంట్ జాబ్స్ రాయొచ్చు, ఇవన్నీ సరైన సమయం వాళ్ళకి. సో మంచి ర్యాంక్, సీటు మంచి యూనివర్సిటీలో కూడా వస్తుంది. అలాగే ఫారిన్ వెళ్ళి కూడా చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏలినాటి శనితో స్థానచలనం, ఈ స్థానచలనంతో విద్యార్థులకి ఈ విద్య బెస్ట్గా రావడం. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి చతుర్థ స్థానమే మనకి విద్యాస్థానం అన్నమాట. ఇప్పుడు 4th హౌస్నే చూస్తారండి ఎలాంటి విద్య వస్తుందని. 4th హౌస్ బట్టి ఎలాంటి ఇల్లు వస్తుంది, 4th హౌస్ బట్టి ఎలాంటి కారు మీరు కొంటారు, ఇవన్నీ చతుర్థ స్థానం. అలాగే చతుర్థ స్థానం చాలా బాగుందంటే తల్లి సేఫ్గా, సెక్యూర్గా, బెస్ట్గా, ఏ లోటు లేకుండా తల్లి యొక్క బ్లెస్సింగ్స్ తోటి తల్లి అక్కడ ఉంటారన్నమాట మంచిగా. సో చతుర్థ స్థానం అంత మంచిది. అలాంటి చతుర్థ స్థానానికి మనకి గోచారీత్యా మీన రాశి నుంచి 4th హౌస్లో గురువు ప్రవేశించాడు కాబట్టి సంవత్సర కాలం పాటుకు ఖచ్చితంగా గృహం, వాహనం, అలాగే తల్లి ఏం ప్రాబ్లం లేకుండా ఉండడం, అలాగే విద్య మంచిగా అభ్యసించడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అలాగే మనకి మొన్నటిదాకా రాహు రాశిలో ఉండేవాడు, దేవుడి వల్ల ఇప్పుడు వ్యయ స్థానంలో రాహు వచ్చాడు, అది 100 6వ స్థానంలో కేతు, అది 100. సో గురువు 70% బాగున్నారు, రాహుకేతులు 100% బాగున్నారండి. ఇంకా ఏళ్ళు నడిచాను అంటారా, ఇప్పుడు రాశిలోకే శని ప్రవేశించాడు కాబట్టి కొంచెం మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. మన 2.5 సంవత్సరాలు అయిపోయింది. సో ఆ 2.5 సంవత్సరాలు ఎవరికైతే హెల్ప్ చేయలేదో ఈ 2.5 సంవత్సరాలు హెల్ప్ చేయొచ్చు. ఈ 2.5 ఏళ్ళు కూడా చేయని వాళ్ళకి లాస్ట్ ఫేజ్లో చేస్తారు. ఏదో ఒక 2.5 years మటుకు ఖచ్చితంగా ఫేజ్లో హెల్ప్ చేస్తారు మనం. సో ఇప్పుడైతే ప్రస్తుతం గురువు కూడా బాగున్నాడు కాబట్టి ఈ ఏడాది ఖచ్చితంగా ఏలినాటి శని ఇంపాక్ట్ తక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. గురుగారు మరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది వీళ్ళకి? ఆరోగ్యపరంగా కూడా బాగానే ఉంటుందండి. అంటే రాశిలో శని ప్రవేశించిన కూడా గురువు యొక్క దృష్టి రాహు మీద ఉండడం, గురువు చతుర్థ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యం తప్పకుండా బాగుంటుందనే చెప్పుకోవాలి. నూతన గృహ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఖచ్చితంగా ఇందాక కూడా చెప్పున, ఎప్పుడైతే మన రాశి నుంచి చతుర్థ స్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి ఆ సమయంలో ఖచ్చితంగా ఇల్లు కానీ స్థలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చతుర్థ స్థానంలోకి గురువు ప్రవేశిస్తున్నాడు మీన రాశి వారికి కాబట్టి మే 15వ తారీఖు నుంచి నెక్స్ట్ ఏడాది మే దాకా ఖచ్చితంగా గృహం కొనేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. మరి ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి వీళ్ళకి ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి ఏంటంటే మిశ్రమ ఫలితాలను చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్థానచలనం ఉంటుంది కాబట్టి ఏలినాటి శని తోటి మిశ్రమ ఫలితాలు. అలాగే ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ కానీ, వేరే ఊరికి వెళ్ళడం కానీ, సో ఇవన్నీ జరిగేందుకు అవకాశం ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులు కూడా మిశ్రమం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువు పంచమంలో ఉన్న చాలా మంచిది. అంటే గురువు బలం ప్రస్తుతం అంత లేదు, విద్యార్థులకు ఉన్నంత లేదు గురుబలం. వ్యాపారస్తులకు బాగుండాలంటే 2, 5, 7, 9 లెవెల్లో ఉంటేనే అది గురుబలం, దైవబలం బాగా ఉన్నట్టు మాట. కాబట్టి వ్యాపారస్తులు కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేసేవాళ్ళు అసలు చెయ్యొచ్చా, లేదు అంటే కొత్త వ్యాపార ప్రయత్నాలు ఏమైనా చేసేవాళ్ళు అసలు చెయ్యొచ్చా, వాటి జోలికి వెళ్ళొచ్చా? కొత్త వ్యాపారం మటుకు చేయకుండా ఉండడం ఉత్తమం అండి. అలా ఎక్స్పాన్షన్ కూడా వెళ్ళకపోవడం ఉత్తమం. ఉన్నది ఏముందో అది ప్రస్తుతం నడిపిస్తే చాలు. ఎందుకంటే అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. అలాగే షూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్ జోలికి వెళ్ళకండి. అలాగే ఉద్యోగస్తులు కూడా కొత్త ఉద్యోగస్తులు అయితే కనుక జాయిన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం లేదు, అంత కష్టం ఉండదు. ఉన్న ఉద్యోగుల మటుకు మార్పు మటుకు ఖచ్చితంగా ఎలాగో వెళ్ళినట్టు సరే కాబట్టి స్థానచలనం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సెక్షన్ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవడం కానీ, అంటే కొత్త ఉద్యోగం కానీ మారేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మీరు చెప్పేదాని ప్రకారం చూసుకున్నట్లయితే గురువు, రాహు, కేతుల సపోర్ట్లు అయితే బాగానే ఉన్నాయి. పర్వాలేదు. ఎటొచ్చి ఇక శని అనుగ్రహం కోసం అసలు ఏం చేయాలి, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? శని ఎఫెక్ట్ కోసం ఇందాక కూడా చెప్పుకున్నాడు, ప్రతి శనివారం ఫిక్స్డ్గా ఉపవాసం ఉండడం, అలాగే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం. ఎందుకు రక్తదానం అన్నిసార్లు అంటున్నా అంటే అండి, మామూలుగా ఈ ఏలినాటి శని నడుస్తున్నప్పుడు చిన్న చిన్న అనారోగ్యాలు రావడం సహజం. చిన్న చిన్న దెబ్బలు తగలడం, చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరగడం ఇలాంటి జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు మనకి టెస్టులు చేయడం ద్వారా మన బ్లడ్ అంతా వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు తీసే లోపలనే మనమే రక్తదానం చేస్తే శనివారం రోజున శనికి ఇస్తున్నట్టుగా మనం ఫీల్ ఇస్తే అది ఎవరెవరికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆల్రెడీ ఎవరో యాక్సిడెంట్ కేసులో రక్తం కావాలి, మన బ్లడ్ ఎక్కిచ్చారు. ఎవరికో సర్జరీ అవుతుంది, మన బ్లడ్ ఎక్కిచ్చారు. ఎవరికో బ్లడ్ చాలా లోపంగా ఉంది, అది ఎక్కిచ్చారు. సో వాళ్ళు
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బ్లెస్ చేస్తారు. అమ్మాయి చాలా థ్యాంక్స్, దేవుడి దయలో మా ఆయన బయటకు వచ్చారు, మా ఆయన గట్టెక్కారు. ఆ బ్లెస్సింగ్స్ మనకు రాగానే మనకి ఏ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది, మనకి ఏ అనారోగ్యం జరగకుండా ఉంటుంది, మనకి దెబ్బలు తగలకుండా ఉంటుంది, మనకి ఏ సర్జరీలు జరగకుండా ఉంటుంది. అటు చిన్న రక్తదానం చేయడం ద్వారా అటు మన ఆరోగ్యం బాగుపడుతుంది, అవతల వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం బాగుపరిచినట్టు ఉంటుంది. విద్య, ఉద్యోగం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేసి గురువుగారు అపాయింట్మెంట్ పొందవచ్చు. గురుగారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే ఇంకా బాగుంటుంది వీళ్ళకి, ఈ విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.